జిల్లా ట్రస్మా ప్రైవేట్ పాఠశాల అధ్యక్షుడు నేను నాగుల శ్రీనివాస్ గౌడ్, సిరిసిల్ల రెయిన్బో ఇంగ్లీష్ మీడియం కరెస్పాండెంట్. వెమ్లవాడ పట్టణంలో అంశిని డీజీ స్కూల్లో ఒక సంఘటనకు శాంభవి అనే 6వ తరగతి అమ్మాయి ఒక సంఘటన జరిగిందని, ఆ అమ్మాయిని క్లాస్లోకి అలౌట్ చేయలేదని, ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందని, దాదాపు 4 గంటలు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, వాష్రూమ్కి పంపించలేదని అబద్ధ కల్పనలు కల్పిస్తూ ఈ అంశిని స్కూల్ కరెస్పాండెంట్ నరాల సంతోష్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడము మేము రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజంగా వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఈరోజు ఈ సర్వే ఫుటేజ్ కూడా చూడడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా ఆ అమ్మాయికి నిలబెట్టినట్టు కానీ, పనిష్మెంట్ ఇచ్చినట్టు కానీ, వాష్రూమ్కు పంపనట్లు కానీ, అలాగే ఆమెను నిలబెట్టినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ సీసీ ఫుటేజ్ సర్వే లైన్స్ చూసిన తర్వాత మీ ప్రెస్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఈ శాంభవి అనే అమ్మాయి చాలా రోజుల నుండి రెగ్యులర్గా స్కూల్కి రాకపోవడము, తర్వాత రెగ్యులర్గా యూనిఫామ్స్ మెయింటైన్ చేయకపోవడము, అలాగే పెండింగ్ వర్క్స్ ఉండడము. మరి ఇలాంటి సందర్భంలో పాఠశాల యాజమాన్యము మరి విద్యార్థి ప్రవర్తనలో మార్పు కొరకు ఆ అమ్మాయిని, శాంభవి అనే అమ్మాయిని ఆ పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి వరండాలో కూర్చోబెట్టి ఆమె చేస్తున్న హోంవర్క్ ఏదైతే పెండింగ్ ఉందో చేయమని, వాస్తవంగా ఇది పనిష్మెంట్ కానే కాదు, విద్యార్థుల మార్పు రావాలనే ఉద్దేశంతో యాజమాన్యము యాజమాన్యము చేయడం జరిగింది. మరి దీనికి భిన్నంగా ఆ విద్యార్థి యొక్క శాంభవి యొక్క తల్లిదండ్రులు మరి యాజమాన్యంపై కేసు పెట్టడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ట్రస్మా రాజన్న సిరిసిల్ల పక్షాన దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఎందుకంటే వాస్తవంగా తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు నిర్మించేటువంటి ఉపాధ్యాయులం మేము. మాకు ఎక్కడ విద్యార్థులపై వేరే గణన చేయాలనే ఆలోచన ఉండదు. మీ పిల్లలే మా పిల్లలుగా, మా పాఠశాలలో ఉన్న పిల్లలందరూ మా సొంత పిల్లలుగా మేము భావించుకుంటూ, మరి తల్లిదండ్రులు ఎవరైతే ఆది గురువు అయితే రెండో గురువు అనేటువంటి మేము ఉపాధ్యాయులము. మరి వారికి విద్యా బుద్ధులు చెప్పేటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే క్రమశిక్షణ లేని విద్య, విలువలతో లేని విద్య రాణించదు అనే భావన మాకు ఉంటుంది. మొదటి స్థానంలో క్రమశిక్షణకే ఇస్తాము, తదనంతరమే విద్యకు అవకాశం ఇస్తాము. ఎందుకంటే క్రమశిక్షణ లేని విద్య రాణించదు కాబట్టి రానున్న కాలంలో మామూలు విద్య కాకుండా విలువలతో కూడిన విద్య నేర్పించాల్సిన తరుణంలో, ఎందుకంటే అటు విద్యార్థులు తల్లిదండ్రుల చేతిలో క్రమశిక్షణ లేరు ఈ రోజుల్లో, మరి ఉపాధ్యాయుల చేతిలో కూడా కొంత క్రమశిక్షణ లేకుండా విద్యాబుద్ధులు చెప్పాలంటే నిజంగా పాఠశాల నడిపించడం చాలా ఇబ్బందికరము. ఎందుకంటే మీరు ఎంతో మా మీద నమ్మకంతో మీ పిల్లలు ఎంతో వ్యయ పైసలకు వచ్చి మా పాఠశాలలో చేర్పించినప్పుడు అక్కడ మీకు సరైన క్రమశిక్షణ మీరు కూడా శ్రద్ధ చేయకపోవడం వల్ల మేము ఇక్కడ కనీసం మా ఉన్న సమయంలో క్రమశిక్షణ నేర్పించి వారికి మంచి విద్యాబుద్ధులు చేయించి మన నేటి పిల్లలే రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళకు మంచి భావి పౌరులుగా అందించాలని ఒక సదుద్దేశంతో మొదటగా క్రమశిక్షణ చర్య భాగంగా ఆ యూనిఫామ్లో రాలేదన్న ఆలోచనతో రెగ్యులర్గా రావడం లేకపోవడము, తర్వాత పెండింగ్ వర్క్ ఉండడం వల్ల ఆ పాఠశాల యాజమాన్యం వరండా హాల్లో కూర్చోబెట్టి వర్క్ చేయించడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 4 గంటలు కూర్చోబెట్టడం, పనిష్మెంట్ ఇవ్వడం, 4 గంటలు నిలబెట్టి పనిష్మెంట్ ఇవ్వడం అని మాట్లాడిన ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశము ఎక్కడా కూడా సీసీ ఫుటేజ్లో నిలబెట్టినట్టుగా లేదు. అసలు 4 గంటల సమయం అనేది మార్నింగ్ సెషన్లో ఉండదు. దాదాపు ఫస్ట్ సెషన్ 10 o'clock వరకే మా ప్రేయర్ అన్నీ అవుతాయి. ఆ 10 o'clock నుండి 12:30 వరకు క్లాసెస్ రన్ అవుతాయి. ఆ 12:30 వరకు కూడా మధ్యలో బ్రేక్ ఉంటుంది కాబట్టి దాదాపు 2 గంటల సమయం మాత్రమే ఆ మార్నింగ్ సెషన్లో స్కూల్ రన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ అమ్మాయిని ఎక్కడైతే కూర్చోబెట్టారో ఆ పాఠశాల ఆవరణలో నీడ పట్టుకున్నట్టు ఆ వెన్యూ హాల్ కూడా దాదాపు పిల్లలు లంచ్ కానీ హోంవర్క్స్ చేసుకోవడానికి ఆ డయాస్ వినియోగిస్తారు. ఆ డయాస్ పైన అక్కడనే కూర్చోబెట్టి అక్కడ హోంవర్క్ చేయించడం జరిగింది. మరి ఇవన్నీ సీసీ ఫుటేజ్ లైవ్లో ఉన్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, మరి ఇక్కడ దీనికి భిన్నంగా ఈ పాఠశాల యాజమాన్యం నరాల సంతోష్పై కేసు పెట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న కాలంలో ఇలాంటి కేసులు పెడితే మా విద్యా సంస్థలు పూర్తిగా నిరోధకంగా బంద్ చేసుకొని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ మీడియా పరంగా పోలీసు యంత్రాంగం ఇక్కడ సిఐ కావచ్చు, ఆ డిఎస్పీ నాగేచారి వారు కూడా కావచ్చు, మేము మా పాఠశాల తరఫున విన్నవించుకుని దయచేసి ఈ కోణంలో ఆలోచించండి, ఇకనైనా ఇట్లాంటి చర్యలు ఆపేయండి అని మీకు మనవి చేస్తూ, ముఖ్యంగా విద్యార్థికి డ్రెస్ సెన్స్ అనేది ఎంత అవసరమో ఇప్పుడు నేను ఈ సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. ఒక పోలీసుగా గుర్తించాలంటే ఆ డ్రెస్ సెన్స్ అవసరం. ఒక
డాక్టర్ గుర్తించాలంటే ఆ డ్రెస్ అనేది అవసరం, డ్రెస్ కూడా అనేది అవసరం. అదే ఒక విద్యార్థి మామూలుగా విద్యార్థిగా గుర్తింపబడాలంటే యూనిఫామ్ అవసరం. ఎందుకంటే యూనిఫామ్ లేని విద్యార్థి రావడం వల్ల స్కూల్కి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే యూనిఫామ్ అనేది ఒక యూనిక్గా ఉండడానికి, పిల్లలు ధనిక బీద అనే లేకుండా అందరికీ సమానత్వం కొరకు యూనిఫామ్. రెండవ అంశానికి వస్తే కులాలకు మతాలకు వివక్షంగా అందరూ సమానంగా ఉండడానికి ఇక్కడ యూనిఫామ్ అవసరం. మూడో విషయానికి వస్తే యూనిఫామ్ లో లేని పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికి పోయే మార్గంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే అక్కడ ఎవరు పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. కాబట్టి యూనిఫామ్ లో ఉంటే పలాని స్కూల్లో అమ్మాయి, పలాని స్కూల్లో అబ్బాయి, పలాని యాజమాన్యం విన్నవించాలనేది ఉంటుంది. కాబట్టి పూర్తి రక్షణ ఇంటి వరకు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూడు అంశాలు బేస్ చేసుకునే యూనిఫామ్ లో మేము టాప్ చదువు కంటే ముఖ్యంగా యూనిఫామ్కే మేము ప్రియారిటీ ఇస్తాం. ఎందుకంటే మీ పిల్లల భద్రత మీ ఇంటి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటి వరకు చేరే వరకు కూడా మా భద్రత ఉంటుంది. కాబట్టి యూనిఫామ్లో ఉన్న ఒక విద్యార్థికి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్స్ కావచ్చు అలర్ట్గా ఉండి వాళ్ళ ఇంటికి చేర్చే ప్రయత్నంలో భాగంగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లల రక్షణ కొరకే మేము ప్రయత్నం చేస్తున్నాం, మీ పిల్లల క్రమశిక్షణ కొరకే మా ప్రయత్నం సాగుతుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా కక్ష సాధింపు అనే ధోరణి మాలో ఉండదు. ఎందుకంటే విద్య చెప్పే గురువులము మాకు భారత పౌరులు నిర్మించేటువంటి బాధ్యత మా పైన ఉన్నది. మీరు ఎంతో వ్యయప్రాసన కొడుతూ మా నమ్మకంతో మీ పిల్లల్ని ఇక్కడ బడిలో ఉంచినప్పుడు మీ పిల్లలు కాదు, మా పిల్లలు, మా సొంత పిల్లలుగా మేము భావిస్తాము. కాబట్టి దయచేసి మరి ఇట్లాంటి చర్యల పోకుండా ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి. ఎందుకంటే అనాదిలో ఒకప్పుడు మేము విద్య నేర్చుకున్నప్పుడు మా గురువు గారు దండించేవాళ్ళు, ఎన్నో రకాల దండం చేసేవారు, కోదండం వేసేవారు. మరి అట్లాంటి తరుణంలో మేము ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఇంకా కూడా ఇంకో 4 తనుమని చెప్తా అనే రోజులు తల్లిదండ్రులు ఆ కాలంలో నిర్మించేటువంటి బాధ్యత మా పైన ఉన్నది. మీరు ఎంతో వ్యయప్రాసన కొడుతూ మా నమ్మకంతో మీ పిల్లల్ని ఇక్కడ బడిలో ఉంచినప్పుడు మీ పిల్లలు కాదు, మా పిల్లలు, మా సొంత పిల్లలుగా మేము భావిస్తాము. కాబట్టి దయచేసి మరి ఇట్లాంటి చర్యల పోకుండా ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి. ఎందుకంటే అనాదిలో ఒకప్పుడు మేము విద్య నేర్చుకున్నప్పుడు మా గురువు గారు దండించేవాళ్ళు, ఎన్నో రకాల దండం చేసేవారు, కోదండం వేసేవారు. మరి అట్లాంటి తరుణంలో మేము ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఇంకా కూడా ఇంకో 4 తనుమని చెప్తా అనే రోజులు తల్లిదండ్రులు ఆ కాలంలో ఉండే. మరి ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లలకే స్వయంగా డిప్పి కటింగ్ చేసి పిల్లలకే వెస్టర్న్స్ కూడా పూర్తి పాస్ట్ నాగరికత అలవాటు పరుస్తూ మరి వాళ్ళను విద్యకు దూరంగా ఉంచుతూ మరి తల్లిదండ్రులు కూడా సహకరించలేదు క్రమశిక్షణ పరంగా. కనీసం మా చేతులైనా మీ పిల్లలను మంచి తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఈ చర్య చేసే ఈ క్రమశిక్షణలో భాగంగా ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వర్క్ చేయించడం తప్పితే అంతకంటే మేము ఏం చేసిన లేదు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గౌరవ తల్లిదండ్రులకు ఒక మనవి. నిజంగా మీరు లేనిది మీరే మాకు పెద్ద అసెట్, మీరు లేనిది మా వ్యవస్థ లేదు. మీ పైన దాదాపు కొన్ని లక్షల మంది ఉపాధ్యాయులు, ఎంతో మంది క్వాలిఫై డబుల్ పీజీలు చేసి బీఎడ్లు చేసి మన ఒక ఉపాధ్యాయ వృత్తిలో మాకు ప్యాషన్గా వృత్తి పెట్టుకుంటూ ఏదో అరకొర జీతాలతో వాళ్ళు మాతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థను మేము దాన్ని ఇంకా ముందుకు మాకు మీ సహకారాన్ని అందించి ముందుకు తీసుకెళ్లాలని మరి గౌరవ తల్లిదండ్రులను వెన్నవాడ పట్టణ తల్లిదండ్రులు అందరికీ మనం చేస్తూ రానున్న కాలంలో, ఎందుకంటే విద్యార్థులు విలువలతో కూడిన ఎడ్యుకేషన్ చాలా అవసరము. కాంపిటేటివ్ లెవెల్లో పిల్లలు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము. మీ సహకారం ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. మీ సహకారం లేకపోతే మేము కూడా మీ పిల్లలను మంచి విద్యావేత్తలుగా తయారు చేయలేకపోతున్నామని మేము బాధపడుతూ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి నాంది పలుకుతూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఒకవేళ ఇలాంటి సమస్యలు ఇంకా ముందు సాగితే ఇప్పటికే మా పాఠశాల సిరిసిల్ల పట్టణ యాజమాన్యం మొత్తము ఒకరోజు నిరసనగా దీనికి ఈ చర్యకు నిరసనగా పాఠశాల బంద్ చేసేనే నిర్ణయానికి వచ్చాము. కాబట్టి మన జిల్లా యంత్రాంగం కావచ్చు, పోలీసులు మరొక్కసారి ఆలోచించి ఇలాంటి సంగతి జరగద్దని రాజన్న సిరిసిల్ల ట్రస్మా పక్షాన మిమ్మల్ని అందరినీ సిరిసిల్ల పట్టణ ప్రజలను పోలీసు యంత్రాంగాన్ని విద్యా యంత్రాంగాన్ని వేడుకుంటున్నాం.